దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేసేందుకు పక్కా ప్లాన్స్ రచిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో అయితే పర్యటించనున్నారు. ఇక సాయంత్రం హైదరాబాద్కి రానున్నారు. టూర్లో భాగంగా ఆయన హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే రోడ్ షోకు హాజరు కానున్నారు. ఇక రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఈ ర్యాలీ అనంతరం అమిత్ షా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికైతే రానున్నారు. ఇక స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు అంశాలపైన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. స్థానిక రాజకీయ పరిస్థితులపైన ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇక పార్టీకి సంబంధించి ఏ స్థానాల్లో గెలుస్తోంది, అలాగే ఎన్ని స్థానాల్లో వీక్గా ఉందనే అంశాలపైన ఆరా తీసే అవకాశం ఉంది. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో బీజేపీ వెళ్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అలాగే అమిత్ షా స్టేట్ ఆఫీస్కి వస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు రాష్ట్రానికి ముందుగానే చేరుకున్నాయి. ఇక రాష్ట్ర కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాయి. భద్రతాపరమైన చర్యలను తీసుకున్నారు. ఇక మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్లోనే రాత్రి బస చేస్తారు.